నిత్య జీవమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని రాజ్యంలో నీవు జన్మించి ఉంటే ఒక గురి వద్దకు వెళ్లాలన్న స్వభావము నీలోకి వస్తుంది. తిరిగి జన్మించడం మాత్రము సరిపోదు, కానీ మనలో దైవిక ప్రేరకాలు కలిగి ఉన్నాము. వాటికి మనము లోబడి ఉండాలి. క్రీస్తు వారితో కూడా చనిపోయిన వారమైతే క్రీస్తు వారితో కూడా లేపబడిన వారం అవుతాము. దేవుని బిడ్డలుగా మనము చనిపోతున్నాము అంటే మనలోని జంతు ప్రవృత్తి చనిపోతుందన్నమాట. పరిశుద్ధాత్ముడు మనలో ఆత్మీయ వాంఛలను కలిగిస్తాడు. దేవుని బిడ్డల సహవాసము ఈ వాంఛలు ఇతరులలో ఎలా పనిచేస్తున్నాయో చూపెడుతుంది. అప్పుడు మనము మన పాత స్వభావంలో చనిపోతాము. లోకాశలు చనిపోతే పైనున్న వాటి వైపే మనము గురి పెడతాము. క్రీస్తు వారితో 50% చనిపోతే క్రీస్తు వారితో 50% మాత్రమే లేపబడిన వారం అవుతాము. జాగ్రత్త. కొంతమంది మారు మనసు పొందే వరకు వస్తారు, అక్కడే ఆగిపోతారు. వారిలో ధనాశ, ఇతర ఆశలను అలాగే ఉంచుకుంటారు. వారిలో క్రియ చేస్తున్న పాత స్వభావము చావడాన్ని నిరోధిస్తారు గనుక వారి ఆత్మీయ జీవితము బాధాకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడతాడు. నీలోని లౌకిక మనుష్యుడు చనిపోవాలి. క్రీస్తు వారు నీలో ఎంతగా ప్రవేశిస్తాడో అంతగా నీవు చనిపోతావు, అంతగా సంపూర్ణ పునరుత్థాన జీవాన్ని నీవు పొందుతావు. నీ జీవము పరలోక వాటిని గూర్చి బోధింపబడుతుంది. రసాయన శాస్త్ర ప్రయోగశాలలో ప్రయోగం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు మన వ్రేళ్లను కాల్చుకుంటాం, కానీ అది మనకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది. నీవు బయటకు వెళ్ళి ఇతరులకు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు ఎదురు దెబ్బలు నీకు తగులుతాయి. నీవు అనుభవాన్ని సంపాదించుకుంటూ ఉన్నావు. నీ అంతరంగ సాక్ష్యం పెరుగుతుంది. నిజమైన ప్రేమ పాపం వైపు చూడదు. ఇతరులలో కానీ మరీ ముఖ్యంగా నీలో కానీ పాపాన్ని చూసినప్పుడు నిజమైన ప్రేమ వేదన పొందుతుంది. పాపంలో సంతోషం లేదు, కానీ అపాయమే ఉంది. విశ్వాసము పాపం వలన ఓడింపబడుతుంది. దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు నీలో చోటిస్తే నీకు జయము లభిస్తుంది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి నీ అవయవాలను అంటే జారత్వాన్ని, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అని కొలస్సీ 3:5 వ్రాయబడి ఉంది. పరిశుద్ధతలో పెరిగే విధేయతతో నిన్ను నీవే సాధనం చేసుకునే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.